మొంతా తుఫాను వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. శుక్రవారం హుకుంపేట డి బ్లాక్ వద్ద నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆర్జీఓఆర్ కృష్ణ నాయక్ తో కలిసి ఆయన పాల్గొని నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తుఫాన్ కారణంగా హుకుంపేట పరిధిలో 71 కుటుంబాలకు, శాటిలైట్ సిటీ పరిధిలో 5 కుటుంబాలకు కలిపి మొత్తం 76 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలిపారు. ప్రతి కుటుంబానికి బియ్యం 25 కిలోలు, కందిపప్పు 1 కిలో, పంచదార 1 కిలో, నూనె 1 కిలో, బంగాళదుంపలు 1 కిలో, ఉల్లిపాయలు 1 కిలో చొప్పున అందజేయడం జరిగిందని వివరించారు. మత్స్యకారులు తుఫాన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి 50 కిలోల బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలిపారు. ఆ కాలం వెళ్ళే మార్గం లేదు, కిందకి తీసుకెళ్ళాలి, గోదావరి దాకా తీసుకెళ్ళాలి. దానికి ఏర్పాట్లు చేస్తాం. ఎందుకంటే మన రైతులు కూడా భూమి కొంత అడగాలి. అక్కడ మరి రామకృష్ణ గారు ఉన్నారు, రైతుల భూమి కొంత వదులుకోవాలి. ఈ మోంతా సైక్లోన్ ఏదైతే ఎఫెక్ట్ చేసిందో మీ ఫ్లడ్ విక్టిమ్స్ని ప్రతి ఒక్కరు, ఈవెన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, ఎన్జిఓస్ కానీ, అధికారులు కానీ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి మీ అందరికీ ఏ ఇబ్బంది కాకుండా కలగజేశారు. అందులో భాగంగానే పైన ప్రభుత్వం నుంచి మనకు ఒక 6 కమాడిటీస్ ఇచ్చారు. 25 కేజీల రైస్, బంగాళదుంప, అలాగే ఉల్లిపాయలు, ప్లస్ పంచదార, పామాయిల్, కందిపప్పు, ఇవన్నీ మీకు ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం. అలాగే స్పెషల్ అసిస్టెన్స్ కింద ఒక్కొక్క పర్సన్కి 1000 రూపాయలు, మ్యాక్సిమం ఒక కుటుంబానికి 3000 వరకు మనీ కూడా ఇస్తారు. అది ఆల్రెడీ వచ్చిన ప్రపోజల్ వెళ్ళింది. ఆ మనీ అనేది రేపటి లోపల వస్తుంది. మీరు దీన్ని అంతా యూజ్ చేసుకొని మీ నిత్యావసరాలన్నీ తీసుకోండి. ఏదైనా నిజంగానే ఇల్లు ఇలాంటివి డ్యామేజ్ అయి ఉంటే దాన్ని కూడా జీవో నెంబర్ 5 కింద ప్రతి ఇంటికి కొంత అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ కూడా మీకు వచ్చేలా చేస్తాము. ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారు. నిరంతరం అక్కడ నుంచి ఫోన్ చేస్తూ నాకు ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయ్యాయో చెప్పమని కూడా చెప్పారు. ఆల్వేస్ టచ్లో ఉన్నారు. మీ అందరి బాగోగుల కోసమే ఈ ప్రభుత్వం ఉంది. చాలా తీవ్రంగా వస్తాయనే భయంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాలా ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకున్నారు. ఒకటి, ఏ రోజున ఎక్కడ వస్తుంది, గాలి ఇస్తుంది ఎలా ఉంది, వర్షం ఎలా పడబోతుంది, తుఫాను ఎక్కడ వస్తుందని క్షణం మొన్న ఫోన్లో అన్నిటికీ చెప్పడం, మమ్మల్ని అందరినీ అప్రమత్తం చేయడం, అధికారులు అందరినీ అప్రమత్తం చేయడం, కరెంటు లైన్ల కింద ఉండకుండా, పిడుగులు పడే చోట ఉండకుండా కూడా చర్యలు తీసుకున్నారు. కనుక ఒక్క ప్రాణం కూడా నష్టం జరగకుండా యోగా తుఫాను వెళ్ళిపోయింది. మన అదృష్టం కొద్ది తుఫాను వెళ్ళింది, కానీ వ్యవసాయానికి తీవ్ర నష్టం జరిగింది. లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసం అయిపోయినాయి. అరటి తోటలు, కొబ్బరి తోటలు అన్నీ కూడా దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల వరి అయితే పూర్తిగా కొంత పోయింది. నిన్న కూడా చాలా ఏరియాలు తిరిగి వచ్చాము. రైతులు నష్టపోయారు చాలా తీవ్రంగా. అయినా కూడా ప్రాణ నష్టం లేకుండా ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు. అందుకనే ముందుగానే మిమ్మల్ని బలవంతంగానైనా సరే క్యాంపుల్లో పెట్టమన్నాం. ఒకవేళ వచ్చినా రాకపోయినా ముందు జాగ్రత్త ఉందని, ఎక్కడైతే ఇళ్ళు కూలిపోయే అవకాశం ఉందో వాళ్ళు పెట్టమన్నాం. ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి, నాకు తెలుసు, తీవ్రమైన సమస్య. దానికి శాశ్వత పరిష్కారం చేయబోతున్నాం. ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. ఒకటి ఒడియాపేటలో ఎన్ని ఇళ్ళు కూడా వెరిఫై చేయమన్నాం. కొత్త కలెక్టర్ గారు కూడా అవగాహన మనం కూడా చూసి వచ్చారు, ఆమె కూడా మాట్లాడారు. రెండోది కరెంట్ లైన్ కింద ఎవరైతే గతంలో ఇళ్ళు ఇచ్చారో రావు. అది మళ్ళీ చెబుతున్నాం. మళ్ళీ మేము అమ్ముకున్నామండి, ఇక్కడికి ఇల్లు ఇచ్చామంటే రావు. ఎవరికైనా అమ్ముకోవడానికి కాదు. కరెంట్ లైన్ కింద వాళ్ళకి, ఒడియాపేట వాళ్ళకి టాప్ ప్రయారిటీలో వర్కౌట్ చేయమన్నాం. ఈ వారం 10 రోజుల్లో ఎస్టిమేట్ చేస్తారు. దాన్ని కరెక్ట్గా మీరు కూడా కొంత డబ్బు కట్టుకోవడానికి ప్రిపేర్ కావాలి. మేము ఇచ్చే దాంట్లో ఇక్కడ టిట్కో ఇళ్లలోనే ఇద్దాం. ఇక్కడ కానీ సి బ్లాక్లో కానీ టిట్కో ఇళ్లలోనే ఇస్తాం, దూరంగా కాకుండా. గతంలో ఆ ప్రభుత్వం ఇచ్చిన 1 సెంట్ క్యాన్సిల్ చేసి 7 వరకు ముందు ఇచ్చేస్తాం. ముందు వరకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఖాళీలు ఎన్ని చూడమన్నాం. అది కూడా కార్పొరేషన్ కూడా చెప్పి వెరిఫై చేస్తాం. ఈ తుఫాను పుణ్యం అంటే ముందు మీకు న్యాయం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఛానల్ పెట్టి మీరు ఇబ్బంది పడుతున్నారు, ప్రయత్నం చేస్తాను. మేము అనుకున్నది కూడా టిట్కో ఇల్లు ఇక్కడే కడదాం అనుకున్నాం. కట్టేదాకా అక్కడ కట్టి నీళ్ళలోనే ఖాళీ చేసి ఇద్దామని చెప్పి ఆలోచనలో ముందుకెళ్తున్నాం. ఈ రోజున ముఖ్యమంత్రి గారు మీకు నష్టం జరిగినా జరగకపోయినా కొంత సాయం చేయాలి, పనులు లేకుండా ఉన్నారని చెప్పేసి ఒక 71 మందికి మన ముఖంపేట డి బ్లాక్లో, శాటిలైట్ స్ట్రీట్లో ఒక 5 మంది, మొత్తం 76 మందికి మీకు 25 కేజీలు బియ్యం. ఇవాళ మత్స్య కార్మికులకి 50 కేజీలు. మత్స్య కార్మికులు ఎవరైతే గోదావరిలో కానీ ఎక్కడ కానీ వేటలేని వాళ్ళకి 50 కేజీలు ఇచ్చాం. మన దగ్గర 5 కేజీలు బియ్యం, 1 కేజీ పంచదార, 1 కేజీ పామాయిల్, 1 కేజీ కందిపప్పు. ఇది నేను ఎప్పుడు చూడలేదు, నాణ్యమైన సార్. బియ్యం కూడా ఎంత బాగుంటే నాకు తెలియదు, ఎమ్మెల్యే గారు చూపిస్తున్నారు, కానీ ఎలా ఉండే గతంలో చూశారు. బియ్యం నాణ్యమైన బియ్యం వస్తున్నాయి. మీకు గమనించు, చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి నాణ్యమైన బియ్యం ఖచ్చితంగా ఇచ్చేలాగా. కందిపప్పు ఫస్ట్ క్లాస్ అయింది వచ్చింది. ఉడికే పంచదార ఉడకంది వల్ల
గత 5 సంవత్సరాల్లో ఇది అంతకుముందు ప్రభుత్వంలో తుఫాను వచ్చినా పట్టించుకోవాలా, వరదలు వచ్చినా పట్టించుకోవాలా, గాలికి వదిలేసేవారు. ఇప్పుడు చంద్రబాబు గారు అలా కాకుండా రాష్ట్రంలోని బాధితులందరికీ వాళ్ళ మత్స్య కార్మికులకి 20,000 రూపాయలు ఇస్తున్నాం. 12 సమయంలో 20,000 రూపాయలు ఇచ్చిన సందర్భం లేదు. అలాగే పెన్షన్ మనం చూస్తున్నాం. 1వ తారీఖు పెన్షన్, రేపు పొద్దున మళ్ళీ పెన్షన్ మనకి రేపు పొద్దునే మళ్ళీ ఎంఆర్ఓ గారి సారథ్యంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మొదలైపోయింది. అందువల్ల మన 2 ప్యాకెట్లు వస్తాయి, మర్చిపోకండి. ప్యాకెట్లు 2 పంచదార ప్యాకెట్ వచ్చారు. దాని దుంపలు 1 కేజీ, ఉల్లిపాయలు, కందిపప్పు 1 కేజీ. ఇది ముందు నుంచి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి షాప్ దగ్గరుండి ఇచ్చేస్తారు. ఈ పూట అన్నీ కూడా అందుతుంది. ఏ ప్రభుత్వం కూడా 24 గంటల్లో సాయం చేసిన పాపాన్ని పోలా. ఇప్పుడు చంద్రబాబు గారు లెక్కేసి 5,000 కోట్ల నష్టం జరిగింది. మనకి పంటలకి 5,000 కోట్ల నష్టం జరిగింది రాష్ట్రం. వస్తున్నాయి, మర్చిపోకండి. మీరు రూపాయి ఖర్చు పెట్టెక్కడ ఎప్పుడూ లేని పెన్షన్లు, భారతదేశం ఎక్కలేని పెన్షన్ 4,000 రూపాయలు 1వ తారీఖు ఇస్తున్నారు. 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, 24 రకాల పెన్షన్లు మనం ఇస్తున్నాం. చిన్న విషయం కాదు ఇది. అందువల్ల పూర్తిగా మంచాన్ని పడిపోయిన వాళ్ళకి 15,000 కూడా ఇస్తున్నాం. అది కూడా లెక్కలేస్తా ఉన్నాం. ఎవరు నిజమైనగా అసలు చూసేవాళ్ళు దిక్కులే ఒకళ్ళు మంచాన్ని పడిపోయి పక్కన లేని వాళ్ళ కేసులు కూడా కొన్ని ఐడెంటిఫై చేసుకుని మనం ఇస్తా ఉన్నాం. రేషన్ కార్డులు అన్నీ కూడా కొత్త కార్డులు వస్తూ ఉన్నాయి. కొత్త కార్డులు డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు. అన్ని కార్డులు వస్తున్నాయి, కొత్త కార్డులు. ఎవరి ముఖం ఉండదు. ఆ పోయిన ముఖ్యమంత్రి గారు మొక్క వేసుకునేవాడు, ఇవే ఉండవు. గవర్నమెంట్ ఏటీఎం కార్డులు, చిన్న కార్డు, జాగ్రత్తగా పెట్టుకోవడానికి, ఎండల్లో వర్షంలో ననకుండా స్మార్ట్ కార్డు ఉండండి అమ్మా. పొదుపు సంఘాల్లో ఉండండి. ప్రభుత్వ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఉంది, మర్చిపోకండి. మీకు చెబుతున్నాను, ఇవాళ ముఖ్యమంత్రి సహాయం నుంచి మ్యాక్సిమం సాయం చేస్తున్నాను. ప్రతి నెల దాదాపుగా 10 లక్షలు 15 లక్షల రూపాయలు తెచ్చి మన వాళ్ళకి ఇస్తా ఉన్నాం, పేదవాళ్ళకి. ఇప్పటికే 2.5 కోట్లు తెచ్చిచ్చారు. 10 లక్షలు 30,000 దగ్గర నుంచి మీ బిల్లులు కట్టుకోలేని మనం చేస్తున్నాం. ఇవాళ ఆరోగ్యశ్రీలో కూడా సహాయం చేయబోతున్నాం. ఆరోగ్యశ్రీ కూడా 3,000 కోట్లు అప్పు తెచ్చైనా సరే ఆసుపత్రి కట్టి ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందేలాగా చేస్తాం. వైద్యశాలలో మందులు ఉండేలాగా మనం చేయగలుగుతాం. అందువల్ల మీరు ప్రభుత్వ వైద్యశాలను ఉపయోగించుకోండి. అన్ని ప్రైవేట్ రంగానికి వెళ్ళి అప్పుల పాలు కావద్దు. వైద్యశాలలో అన్ని సౌకర్యాలు దొరుకుతున్నాయి. రాజమండ్రి జనరల్ హాస్పిటల్లో ఇంప్రూవ్ చేశారు, సిబ్బంది నియామకాలు జరుగుతున్నాయి, ఎక్విప్మెంట్ ఉంది, మందులు ఇస్తూ ఉన్నారు. అలాగే ధవళేశ్వరంలో ఉంది మన సెంటర్ ఉంది, హెల్త్ సెంటర్. అక్కడ కూడా సాయం అందుతుంది. అక్కడ డాక్టర్ని చేసాం. అందువల్ల ఇక్కడ సబ్ సెంటర్లు కూడా మేము సెట్ చేస్తాం. కొద్ది రోజుల్లో సబ్ సెంటర్లు కూడా సెట్ చేసి వైద్యానికి దూరంగా వెళ్లకుండా, ప్రసవానికి కష్టపడకుండా మీకు సాయం అందేలాగా కార్యక్రమం చేస్తాం. సైన్యంగా మనం చేస్తూ ఈ కార్యక్రమానికి ఎంఆర్ఓ గారు ఉన్నారు,